జలధీరుడు మన తెలుగు తేజం తులసి చైతన్యకి జాతీయ అవార్డు లభించింది. వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో ఎన్నో రికార్డ్ సాధించారు ఆయన. తులసి చైతన్యకు 2002 సంవత్సరం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుని ప్రకటించింది కేంద్రం. రాష్ట్రపతి భవన్లో అవార్డును అందుకున్నారు తులసి చైతన్య. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో తెలుగు తేజం అడ్వెంచర్ స్పోర్ట్స్ లో ప్రత్యేక ప్రతిష్టాత్మక టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డు అందుకున్నారు తెలుగు బిడ్డ తులసి చైతన్య. श्री तुलसी चैतन्य मोथुकुरी को साहस के क्षेत्र में उनकी उत्कृष्ट उपलब्धियों और योगदान के मान्यता स्वरूप जल साहस के लिए टेन्जिंग नॉर्गे राष्ट्रीय साहस पुरस्कार 2022 से सम्मानित किया जाता है. దేశానికి ఒక గౌరవంగా నిలబడతారు. సో ఫ్యామిలీ తోటి కూడా హిస్ ఫాదర్ హిస్ మదర్ వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. లాస్ట్ 12 years నుంచి వాళ్ళతో నేను టచ్లో ఉన్నా. ఎప్పుడైనా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. తులసి చైతన్య ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్. ఈతంటే చాలా మందికి సరదా, కానీ తులసి చైతన్యకు స్విమ్మింగ్ సాహసం. ఆయన సంకల్పానికి ఊపిరి కూడా. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో ట్రిపుల్ క్రౌన్ సాధించారు. 2022లో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఇంగ్లీష్ ఛానల్లో ఆయన రికార్డ్ ఫీట్ సాధించారు. 15 గంటల 18 నిమిషాల వ్యవధిలో 33.5 కిలోమీటర్లు ఈది రికార్డు క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో 2022 టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు చైతన్య తులసిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు తులసి చైతన్య. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 15 లక్షల నగదు పురస్కారాన్ని కూడా అందించింది. ఈతలో యువతకు శిక్షణ ఇస్తున్నారు తులసి చైతన్య. ప్రతి ఒక్కరూ స్విమ్మింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారాయన. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ త్రివేది సహకారం మరవలేందంటూ కృతజ్ఞతలు తెలిపారాయన. మా స్టూడెంట్స్ తోటి 6 members తోటి శ్రీలంక టు ఇండియా స్విమ్ కూడా చేయించాను సార్. ఒక పాప 13 years అమ్మాయిది రికార్డ్ కూడా ఉంది. 9 hours 22 minutes లో చేసింది. స్విమ్ చేస్తూ వాళ్ళకి ట్రైన్ కూడా చేస్తున్నాను సార్. నాకు బాగా గైడ్ చేస్తున్నారు సార్. ఇతనికి ఇంత ప్రెస్టీజియస్ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు రావడం మన తెలుగు రాష్ట్రానికి కాదు, మన దేశానికి ఒక గర్వకారణం. ప్రతిబంధకాలను అధిగమించి ప్రతిభ చాటుకున్న తులసి చైతన్య యువతకు స్ఫూర్తిగా నిలిచారు.